హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు తమ్నైల్లో చూసినట్లుగానే అలాగే మీరు ఎంతో టెన్షన్ పడుతున్నటువంటి అసలు ఏంటి ఆ సర్టిఫికేట్స్ అంటే అని మీరు టెన్షన్ పడుతున్నటువంటి అలాగే మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నటువంటి ఈ సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే కంప్యూటర్ సర్టిఫికేటు దాంతో పాటుగా మనకైతే మెడికల్ సర్టిఫికేటు అసలు ఇవి ఏంటి, ఇవి మనకు ఎందుకు అవసరం, దాంతో పాటుగా అవి మనం ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనే ప్రతి విషయాలను అయితే ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేస్తాను. సో అంతకంటే ముందు మీలో కనుక ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకు గనక ఎలాంటి పర్సనల్ గైడ్ కానీ పర్సనల్గా నేను మాట్లాడాలి అనుకున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్లో అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. మీరైతే ఆ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేసినట్లయితే పర్సనల్గా కూడా నేను మీతో చాట్ చేయడం జరుగుతుంది. అయితే మనం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. అయితే అన్నిటికంటే ముందు నేనైతే మెడికల్ సర్టిఫికేట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దాన్ని నేను పక్కన డిస్ప్లే చేస్తాను, అది మీరు ఒకసారి చూడండి. అది చూస్తూ నేను మీకు చెప్పేది ఎక్స్ప్లెయిన్ చేసేది విన్నట్లయితే మీకు ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఈ మెడికల్ సర్టిఫికేట్ అనేది మనకు డాక్టర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే అది ఏ డాక్టర్ పడితే ఆ డాక్టర్ కాదు, మనకు ఎంబీబీఎస్ చేసి అందులో సర్వీస్ కొంచెం ఒక 10 years 15 years కంప్లీట్ చేసుకున్నటువంటి సివిల్ సర్జన్ అనే డాక్టర్ ఉంటారన్నమాట. మనకు ఆ సివిల్ సర్జన్ మాత్రమే ఈ మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే మనం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. అయితే ఇది మనం ఓన్గా రిమైనింగ్ సర్టిఫికేట్స్లో కొన్ని మనం సైన్ పెడితే సరిపోతుంది, కానీ దీంట్లో మనకి గెజిటెడ్ డాక్టర్ అంటే గవర్నమెంట్ డాక్టర్ ఉండాలి. గ్రీన్ ఇంక్తో మనం సైన్ పెట్టించుకొని ఆ డాక్టర్ యొక్క ఆ స్టాంపు డేటు అవన్నీ వేయించుకొని వచ్చినట్లయితేనే ఇది మనకి వ్యాలిడ్ కిందకు ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ డాక్టర్ ఏమని రాస్తారంటే ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేస్తాను, అందులో ఉన్న మ్యాటరే నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ డాక్టర్ ఏమని రాస్తారంటే మీ పేరు రాసి నేను ఫలానా పర్సన్ని నేనైతే ఎగ్జామ్ చేశాను, ఎగ్జామ్ ఇన్ ద సెన్స్ టెస్టులు చేశాను, తన ఏజు అంటే మన ఏజు మన నేము దాంతో పాటుగా మన పోస్ట్ ఆఫీసు అలాగే మన డిస్టిక్ మన మండలు మన స్టేటు మన పిన్ కోడ్ ఇవన్నీ రాసి అంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ రాసి నేను ఫలానా పర్సన్ని మెడికల్లీ నేనైతే చెక్ చేశాను, తను మెంటల్లీ అలాగే ఫిజికల్లీ అలాగే మనకి ఎలాంటి సైట్ పరంగా అంటే విజువల్లీ అంటే మనకి విజువల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే మనకి ఫిజికల్గా ఏమైనా ఇల్నెస్లు ఉందా, ఆ ఇల్నెస్ ఇన్ ద సెన్స్ మనకు ఫిజికల్గా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే మెంటల్లీ మనం ఏమైనా మెంటల్లీ డిసార్డర్స్తో మనం ఇబ్బంది పడుతున్నామా, ఇవన్నీ నేనైతే చెక్ చేశాను. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత నేను ఈ సర్టిఫికేట్ ఇస్తున్నది ఏంటంటే తను మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ తనకు మీరు ఏ జాబ్ అయితే ఇస్తున్నారో ఆ జాబ్ని కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచిగా చేయగలడు అని అయితే ఆ డాక్టర్ అందులో అండర్టేకింగ్ కింద మనకైతే సిగ్నేచర్ వేసి టెస్టులన్నీ చేసి మనం అంతా ఓకే అయ్యాక ఆ సర్టిఫికేట్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే కంప్లీట్గా మనకి మెడికల్ సర్టిఫికేట్ ప్రాసెస్ అనమాట. ఇందులో పెద్దగా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది కూడా ఏం లేదు. మీరు జీడీఎస్ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఈ ఫామ్ అంటే ఫిట్నెస్ ఫామ్ అనేది మీరు తీసుకుని వెళ్ళి మనకైతే గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఏ పర్పస్ కిందకి అని వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. ఆ ఫామ్లో కూడా ఏ పర్పస్ కింద అని మనం అయితే రాయాల్సి ఉంటుంది. అంటే జీడీఎస్ గ్రామీణ డాక్ సేవక్ ఇండియా పోస్టల్ ఎంగేజ్మెంట్ అని మీరు రాసి, లేదంటే గ్రామీణ డాక్ సేవక్ ఇండియా పోస్టల్ రిక్రూట్మెంట్ అని మీరు రాసినట్లయితే సరిపోతుంది. ఆ మ్యాటర్ వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు మీకు సైట్ పరంగా అలాగే కొన్ని టెస్టులు ఫిజికల్గా అవన్నీ చేసి వాటన్నిటిలో మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మ్యాక్సిమం ఇచ్చేస్తారు. అందరూ పర్ఫెక్ట్గానే ఉంటారు. కొంతమందికి సైట్స్ ఉన్నా సరే వాళ్ళు ఆల్రెడీ స్పెటికల్స్ యూజ్ చేస్తూనే ఉంటారు కాబట్టి అది పెద్ద ప్రాబ్లం కాదు. అలా అనుకున్నట్లయితే నాకు కూడా సైట్ ఉంది, నేను స్పెటికల్స్ యూజ్ చేస్తాను, అంటే వీడియోస్లో పెట్టుకోను కానీ నార్మల్గా రేర్గా పెట్టుకుంటాను. ప్రజెంట్ నేను అంటే కొన్ని హెల్త్ టిప్స్ కొన్ని వెజిటేబుల్స్ అవన్నీ తింటూనే నేను ఇంకా పూర్తిగా కంప్లీట్గా అది తగ్గించుకున్నాను. సో ఇలా మీరు కూడా చేయొచ్చు. సో హెల్త్ టిప్స్ మానేసి ఈ సర్టిఫికేట్ మ్యాటర్లోకి వద్దాం. సో మనకి సైట్ ఉన్నా సరే మనమైతే రిజెక్ట్ అవ్వము, బికాజ్ మనం సైట్ ఉంది కాబట్టి మనం ప్రీవియస్ నుంచే యూజ్ చేస్తుంటాము ఏదో ఒక కళ్ళజోడు, కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అవన్నీ ఆయన చెక్ చేసి మనకి తన గ్రీన్ పెన్తో సిగ్నేచర్ పెట్టి ఆ హాస్పిటల్ యొక్క స్టాంపు అదేవిధంగా ఆ హాస్పిటల్ రిజిస్ట్రేషన్ నెంబరు అవన్నీ మనకి వేసి ఆ సర్టిఫికేట్ మనకి ఇచ్చేస్తారు. మనకి ఇచ్చిన ఆ మెడికల్ సర్టిఫికేట్లో మనం కూడా సైన్ పెట్టినట్లయితే అదే మెడికల్ సర్టిఫికేట్. అయితే ఈ సర్టిఫికేట్ మనకి ఎక్కడ వస్తుందంటే మనం నార్మల్గా నెట్ సెంటర్లో కూడా తీసుకోవచ్చు ఫిట్నెస్ సర్టిఫికేట్ అని, కానీ మనం జాబ్కి జాయిన్ అవ్వకుండా ముందుగానే తీసుకున్నట్లయితే మనకి వేస్ట్. నేను మీకు ప్రతి వీడియోలో కూడా ఇదంతా ఇప్పుడు కాదు, మీరందరూ జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ప్రాసెస్ అని చెప్పేది కూడా ఎందుకే, బికాజ్ ఈ సర్టిఫికేట్ మనకి 1 year వరకే వ్యాలిడ్ ఉంటుంది. మీరు ఇప్పుడు తీసుకుంటారు, మీకు జాబ్ వస్తుందో రాదో చెప్పలేము.
కాబట్టి మళ్ళీ అది వ్యాలిడ్ అవ్వదు, కాబట్టి మళ్ళీ అది ఎక్స్పైర్ అయిపోతుంది. అంత అవసరం లేదు. మనకి జాబ్ వచ్చిన తర్వాత ఒక 1 or 2 daysలోనే మనం హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని సిగ్నేచర్ పెట్టించుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇదంతా మీరు మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది తెలిసిన తర్వాత మీరు ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే అటెస్టేషన్ ఫామ్స్ అని మీకైతే ఫామ్స్ ఇస్తారు. ఆ ఫామ్స్ అన్నిటిలో మనకి మెడికల్ సర్టిఫికేట్ కూడా ఒక ఫామ్ గా ఉంటుంది. ఈ ఫామ్ ని మీరు తీసుకెళ్లి నేను ఇప్పుడు చెప్పినట్లుగానే ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు నేను ఈ వీడియోలో చెప్పినట్లుగానే ఆ ఫామ్ తీసుకొని గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సిగ్నేచర్ పెట్టించుకొని టెస్టులు చేయించుకొని సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే ఇంకా అదే మనకి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్. ఐ హోప్ దీని మీద మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి నేనైతే కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు కూడా ఫేక్ కంప్యూటర్ సర్టిఫికేట్స్ తీసుకోలేదు అని అయితే నేను నమ్ముతున్నాను. బికాజ్ నేనైతే ప్రతి వీడియోలో ఇది ఇప్పుడే ప్రాసెస్ కాదని చెప్పాను. అలాగే మెడికల్ సర్టిఫికేట్ దాంతో పాటుగా కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా మనకి అటెస్టేషన్ ఫామ్స్ లోనే ఉంటాయి. ఇవి జస్ట్ మనం ఫిల్అప్ చేయించుకుని ఉన్నట్లయితే సరిపోతుంది. అంటే మెడికల్ సర్టిఫికేట్ మనమైతే డాక్టర్తో ఫిల్ చేయించాలి. అంటే డాక్టరే మనకి ఇస్తున్నట్లుగా మనం ఆ ఫామ్ తీసుకొని అన్ని ఫిల్అప్ చేయించుకొని సిగ్నేచర్ పెట్టించుకొని టెస్టులు చేయించుకోవాలి. అయితే మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ అలా కాదు. కాబట్టి చాలా మంది తెలియని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ కావాలి అన్నట్లుగా వాళ్ళ బీటెక్ సర్టిఫికేట్స్, దాంతో పాటుగా వాళ్ళు డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్స్ చేసినట్లయితే అవి, లేదంటే ఇంకొంతమంది అపర మేధావులు అంటే చాలా తెలివి ఎక్కువ ఉన్న వాళ్ళంటే డబ్బులు కట్టి ప్రైవేట్ గా కంప్యూటర్ సర్టిఫికేట్ తీసుకున్నారు. మేబీ వాళ్ళు మన వీడియోస్ చూడకపోవచ్చు, డైరెక్ట్ గా వచ్చి కామెంట్స్ చేసేస్తున్నారు, లేదంటే మెసేజ్ చేస్తున్నారు. కానీ నా సబ్స్క్రైబర్స్ అయితే ఎవరున్నారో వాళ్ళు ఇప్పటి వరకు అయితే ఫేక్ గా ఎలాంటి కంప్యూటర్ సర్టిఫికేట్స్ తీసుకోలేదు అని నేను నమ్ముతున్నాను. బికాజ్ నేనైతే చెప్తూనే ఉన్నాను, ఇప్పుడే కాదు, మీరు తొందరపడకండి, నన్ను నమ్మి మీరు కామ్ గా ఉండండి, నేను టైం వచ్చినప్పుడు అన్ని చెప్తున్నాను అని. సో ఇప్పుడైతే టైం వచ్చేసింది. అసలు కంప్యూటర్ సర్టిఫికేట్ ఏంటంటే మనం ఎలాంటి మన బీటెక్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని లేదు, ఎలాంటి మన బీఎస్సీ కంప్యూటర్ సర్టిఫికేట్ డిగ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాగే ఫేక్ గా మనం ఎలాంటి సర్టిఫికేట్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. బికాజ్ మనకి ఇక్కడ ఏంటంటే మనకి డాక్యుమెంట్ 1 వెరిఫికేషన్ లో అంటే మనకి ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మనకు అటెస్టేషన్ ఫామ్స్ లో యొక్క కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ఒక ఫామ్ లాగా ఉంటది. మనం దీన్ని ఎవరితో కూడా ఫిల్అప్ చేయాల్సిన పని లేదు, ఎవరి సిగ్నేచర్స్ కూడా అవసరం లేదు. ఇది జస్ట్ మనం సెల్ఫ్ గా అండర్టేకింగ్ ఇస్తాం అనమాట. ఏంటంటే మన పేరు రాసి మన పేరెంట్ నేమ్ రాసి నాకైతే ల్యాప్టాప్ వచ్చు, అలాగే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వచ్చు, అలాగే డే 1 నుంచి నేను ఛార్జ్ తీసుకున్న డే నుంచి నేనైతే గవర్నమెంట్ నాకు ఇచ్చినటువంటి ఎలాంటి డివైస్ అయినా సరే నేను ఆపరేట్ చేయగలను. దాంతో పాటుగా నేను కంప్యూటర్లో నాకు నాలెడ్జ్ ఉంది, కంప్యూటర్ సబ్జెక్ట్ ని నేను ఒక సబ్జెక్ట్ గా చదివాను అని అయితే జస్ట్ మనమైతే ఒక రిటర్న్ ఫామ్ లో వాళ్ళకి అండర్టేకింగ్ లెటర్ ఇచ్చి మన సిగ్నేచరు, మన నేము, అలాగే డేటు, టైము అవన్నీ పెట్టేసి మన అడ్రస్ పెట్టి మనం జస్ట్ సైన్ పెట్టి ఇచ్చేస్తాము. ఇదే మనకి కంప్యూటర్ సర్టిఫికేట్ అనమాట. దీన్నే వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. బికాజ్ ఇది అండర్టేకింగ్ కాబట్టి మనం దీన్ని నోటరీ చేయిస్తాము లాయర్ దగ్గర. సో మనకైతే ఇది సరిపోతుంది, ఇంకెలాంటి విధమైన ఫేక్ సర్టిఫికేట్స్ అవసరం లేదు. బికాజ్ ఈ రోజుల్లో మనం యూట్యూబ్ ఛానల్స్ చూస్తున్నాము, యూట్యూబ్ లో కామెంట్స్ చేస్తున్నాము, అలాగే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అలాగే ఫోన్స్, ఇన్స్టాల్ ఇవన్నీ వాడుతున్నాం. అంటే మనకి స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వచ్చు, అంటే మనకైతే ఎలక్ట్రానిక్ డివైస్ లు యూజ్ చేయడం వచ్చు అని అయితే మనం అండర్టేకింగ్ ఇస్తాము. అదే మనకు కంప్యూటర్ సర్టిఫికేట్ కిందకే వస్తుంది. ఐ హోప్ దీని మీద క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఎక్కువగా లెంతీగా చెప్పడానికి కూడా దీంట్లో ఎలాంటి మ్యాటర్ లేదు. మనకైతే ఫస్ట్ వెరిఫికేషన్ లో మనకు అటెస్టేషన్ ఫామ్స్ ఇస్తారు. అందులో మనకు ఈ కంప్యూటర్ సర్టిఫికేట్ ఫామ్ కూడా ఒకటి ఉంటుంది అండర్టేకింగ్ సర్టిఫికేట్ కింద. దీన్ని మనం ఫిల్ చేసుకొని మనం సైన్ పెట్టేసి ఇచ్చినట్లయితే ఇదే మనకి కంప్యూటర్ సర్టిఫికేట్. ఐ హోప్ ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే అసలు సిసలైన టాపిక్ లోకి వచ్చేద్దాం. అంటే ఇందాక చెప్పినవి అసలు సిసలవి కావా, అవి ఇంపార్టెంట్ కావా అని మీరు అడిగినట్లయితే అవి ఇంపార్టెంటే, కాకపోతే అవి మనకి కొంచెం ఈజియర్ వేలో ఉంటుంది. కానీ ఈ సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి మనం కొంచెం హైయర్ అథారిటీతో, హైయర్ అఫీషియల్స్ తో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. కాబట్టి ఇది కొంచెం రిస్క్ ప్లస్ టెన్షన్ తో కూడిన పని. సో నేనైతే 1 by 1 ప్రాసెస్ మీకు వాట్ ఈస్ వాట్ అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ కేటగిరీ వచ్చినప్పుడే కాకుండా రిమైనింగ్ కేటగిరీ కూడా మీరు చూడండి. బికాజ్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది వీడియో ద్వారా. అలాగే మీ కేటగిరీ కూడా వేరే కేటగిరీ సేమ్ అదే ఫార్మేట్ ఉంటుంది అనుకొని ఒక కేటగిరీ చూసేసి ఇంకా వీడియోని మీరు ఆపేయకండి. మీ కేటగిరీ కూడా మీరు కంప్లీట్ గా చూడండి. బికాజ్ మనం సెంట్రల్ కేటగిరీ సర్టిఫికేట్ తీసుకోవడం అనేది అంత ఈజీ థింగ్ అయితే కాదు. అంటే తీసుకున్నాక ఓ ఇంతేనా అనిపిస్తుంది, కానీ ఆ తీసుకునే ఆ ప్రాసెస్ లో మనకైతే చాలా భయంగా, ఇబ్బందిగా, టెన్షన్ గా ఉంటుంది. సో ఇక్కడైతే నేను ప్రతి డౌట్స్ ని మీకు క్లారిటీగా చెప్తాను. అయితే యాక్చువల్గా నేను ఈ వీడియోని ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న పర్సన్స్ కోసమే పబ్లిష్ చేద్దాము, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళే చూస్తారు లేదంటే లేదు అని అయితే అనుకున్నాను. బట్ మనం సెల్ఫిష్ గా ఉండకూడదు, నలుగురికి యూస్ అవ్వాలి అని అయితే పబ్లిక్ గా పబ్లిష్ చేస్తున్నాను.
సో మీరైతే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మనమైతే 1 by 1 ఒక్కో కేటగిరీకి సెంట్రల్ కేటగిరీ సర్టిఫికేట్ అసలు ఎలాగ తీసుకోవాలి అని అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళిద్దరిది సేమ్ ఒకే ఫామ్ ఉంటుంది. ఆ ఒకే ఫామ్లో మనం ఎస్సీ అయితే ఎస్సీ దగ్గర మనం అండర్లైన్ చేయించి రాయించాలి, ఎస్టీ అయితే ఎస్టీ దగ్గర అండర్లైన్ చేయించి రాయించాలి. అసలు అయితే మనం ఈ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర తీసుకోవాలంటే మనకు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ ఆఫీస్ కానీ, లేదంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కానీ, లేదంటే సబ్ డివిజనల్ ఆఫీసర్స్ కానీ, లేదంటే అదర్ ఆఫీసర్స్ బిలాంగ్స్ టు మనకి డిస్ట్రిక్ట్స్ కి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్స్ దగ్గర కానీ మనం ఈ సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అసలు అయితే వాళ్ళు అందులో ఏం రాస్తారు, అందులో ఏమేమి ఉంటాయి అని అయితే నేను పక్కన మీకు డిస్ప్లే చేస్తాను, అది మీరు చూడండి. సో నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అందులో ఏముంటదంటే ఫలానా పర్సన్ ఎస్సీ లేదంటే ఎస్టీ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు, అలాగే ఆ ఏ డిస్టిక్ అయితే ఉంటుందో ఆ పర్టికులర్ డిస్టిక్ లో ఉన్నటువంటి ఆఫీసరు, అంటే అది ఎంఆర్ఓ కానివ్వండి, డిస్టిక్ లో ఉన్నటువంటి డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ కానివ్వండి, హూ ఎవర్ దే మే బి, ఆ డిస్టిక్ లో మనకైతే గెజిటెడ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి ఆఫీసర్ మాత్రమే ఇవైతే రాయగలరు. వాళ్ళకే ఆ యొక్క పవర్ అనేది ఉంటది. సో మనకైతే అవైలబుల్ గా ఉండేది ఎంఆర్ఓ అన్నమాట, మండల్ రెవెన్యూ ఆఫీసర్, అలాగే విఆర్ఓ సైన్ కూడా అందులో పెట్టిస్తారు, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్. వీళ్ళిద్దరితో మనం ఆ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది సిగ్నేచర్ పెట్టించుకొని. అయితే ఈ ప్రాసెస్ ఏంటంటే అసలు ఆ సర్టిఫికేట్ లో ఏముంటుందంటే ఫస్ట్ వాళ్ళు రాసేది మన నేము, అలాగే మన పేరెంట్ నేము, మన మ్యారీడ్ అయితే మన హస్బెండ్ లేదంటే వైఫ్ నేము, దాంతో పాటుగా మన అడ్రస్, మన పిన్ కోడ్, మన పోస్ట్ ఆఫీసు, మన డిస్ట్రిక్ట్స్, మన స్టేట్స్, ఇవన్నీ రాసిన తర్వాత మనకైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని బట్టి 1950లో ఉన్నటువంటి ఆ యొక్క షెడ్యూల్ ని బట్టి మన ఎస్సీయా ఎస్టీయా, దాంతో పాటుగా ఇంకొకటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకైతే 1951లో ఉన్నటువంటి ఆ షెడ్యూల్ ని బట్టి మనమైతే ఎస్సీయా ఎస్టీయా అంటే షెడ్యూల్ క్యాస్టా లేదంటే షెడ్యూల్ ట్రైబా అనేది వాళ్ళు కరెక్ట్ చేసి మనం ఏదైతే అది వాళ్ళకి ముందే తెలుస్తుంది. కాబట్టి బికాజ్ మనం ఎలాంటి ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నా సరే వాళ్ళకి ఐడియా ఉంటుంది. దాంతో పాటుగా వాళ్ళు జస్ట్ వెళ్ళి ఆ ఫామ్స్ ఇచ్చేసి సైన్ పెట్టండి అంటే పెట్టించేరు. మీ అడ్రస్ చూసి అవన్నీ చూసి మీరు ఏ కేటగిరీ, ఏ ఊరికి చెందినవారు, మీరు నిజంగా ఈ కేటగిరీయా కాదా అని వాళ్ళ ఆఫీసులో ఉన్నటువంటి ప్రతి ఆఫీసరు చెక్ చేసుకొని మీకైతే ఎంఆర్ఓ దగ్గరికి పంపిస్తారు. ఎంఆర్ఓ ఆ తర్వాత మనకు అవన్నీ చెక్ చేసి అక్కడ మన డీటెయిల్స్ అవన్నీ చెక్ చేసుకొని దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ మెన్ అయితే మెన్, ఉమెన్ అయితే ఉమెన్, ఆమె సైన్ పెట్టి ఆ ఆఫీసులో ఆ స్టాంప్ పెట్టి దాని తర్వాత మనకి లోవర్ గా ఉన్నటువంటి క్యాడర్స్ ఉన్న వాళ్ళు మన ఆ సర్టిఫికేట్ లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే మన డీటెయిల్స్ అన్ని రాసుకొని దాని తర్వాత ఈ సర్టిఫికేట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అయితే మనకు ఈ ఎస్సీ ఎస్టీ సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఏమని ఉంటుందంటే ఫలానా పర్సన్, ఫలానా విలేజ్ కి చెందిన పర్సన్ ఈ డిస్టిక్ లో, ఈ స్టేట్ లో ఎస్సీ ఎస్టీ కేటగిరీగా చెందిన వాళ్ళు బేస్డ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ పర్సన్ అయితే మనకి ఎస్సీ ఎస్టీకే చెందుతారు అని అయితే అందులో ఉంటది. దానికి సాక్షిగా మనకైతే గెజిటెడ్ ఆఫీసరు తన సైన్ అలాగే ఆ ఆఫీసు సీల్ పెట్టి, బికాజ్ మన లొకాలిటీలో ఉన్నటువంటి ఆఫీసర్ తనే కాబట్టి తనే ఇవ్వగలరు కాబట్టి సీలు సైన్ పెట్టి మనకైతే ఆ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మనకైతే సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి చాలా 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 ఇంపార్టెంట్. అది లేకపోతే మనల్ని అసలు జాబ్ లేకపోతే తీసుకోరు. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఈ విధంగా మనం ఎంఆర్ఓ దగ్గర నుంచి ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి. అయితే నేను మీకు జాబ్ రాకముందే తీసుకోవద్దు అని ఎందుకు చెప్తున్నానంటే ఈ సర్టిఫికేట్ కూడా మనకైతే 1 year వ్యాలిడేషన్ ఉంటుంది. 1 year అయిపోయాక ఇది కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. సో మనం జాబ్ వచ్చిన తర్వాత మనకి జాబ్ వచ్చింది అని మనం కన్ఫర్మ్ అయ్యాకే, మనం ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యాకే మనకైతే అటెస్టేషన్ ఫామ్స్ లో ఈ ఎస్సీ ఎస్టీ సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అని కూడా ఒకటి ఉంటుంది. అది మనం ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మనం ఫిల్అప్ చేయించుకోవాలి. అయితే జస్ట్ నేను వీడియోలో చెప్పినట్లుగానే మీరు వెళ్ళి అలా చూపిస్తే అలా ఫామ్స్ లో సైన్స్ పెట్టేయడం అలా అవి ఉండదు. అక్కడ బ్యాక్గ్రౌండ్ లో చాలా ప్రాసెస్ ఉంటుంది. మన వే ఆఫ్ బిహేవియర్, మన వాళ్ళతో మాట్లాడే విధానం, మన పర్సనాలిటీ, మన వే ఆఫ్ టాకింగ్, ప్రతిదీ కూడా వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. సో మనం ఎలా సిగ్నేచర్ పెట్టించాలి, వాళ్ళ దగ్గర ఎలాంటి బిహేవియర్ ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా నేనైతే నెక్స్ట్ ఇంకొక వీడియోలో చేస్తాను. బికాజ్ ఈ వీడియోలో ఓన్లీ ఆ సర్టిఫికేట్స్ ఎలా వస్తాయి మనకి, అవి ఎక్కడెక్కడ ఫిల్అప్ చేయించుకోవాలి, ఆ ఫార్మేట్ ఏంటి అని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎలాగ మన బిహేవియర్ ఉండాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎస్సీ ఎస్టీ సెంట్రల్ కేటగిరీ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఫార్మేట్ ఏంటి అని అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆ ఫార్మేట్ లో మీ తహసీల్దారు లేదంటే ఎంఆర్ఓ ఎవరైతే ఆఫీసరు, ఆఫీసర్ సైన్, దాంతో పాటుగా మనకి విఆర్ఓ సైన్ అలాగే మీ సైన్ కూడా ఉండాలి. సో ఇదైతే ఫార్మేట్ అనమాట. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. మీకు దీని మీద డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ చేయండి. నెక్స్ట్ అయితే నేను ఓబీసీ వాళ్ళ గురించి చెప్తాను. అది కూడా నేను మీకు పక్కన డిస్ప్లే చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి.
మనకి ఓబీసీ సర్టిఫికేట్ కూడా సేమ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఎలాగైతే సెంట్రల్ ఫార్మేట్ ఉంటుందో ఆ ఫార్మేట్లోనే ఉంటుంది. అది కూడా మనం డిస్ట్రిక్ట్లో మెజిస్ట్రేట్ ఆఫీస్ కానీ లేదంటే మన ఎంఆర్ఓ దగ్గర కానీ మనం తీసుకోవచ్చు. అందులో కూడా సేమ్ ఇలాగే మన నేము, మన పేరెంట్ నేము, అలాగే మన అడ్రస్ ప్రూఫ్స్ ఇవన్నీ రాసి, వీళ్ళైతే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, అలాగే ఈడబ్ల్యూఎస్ కాదు, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మనకైతే ఓబీసీ కేటగిరీ వీళ్ళు అని అయితే మనకి అక్కడ ఆఫీసరు మనకైతే కన్ఫర్మ్ చేసి బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు మన ప్రూఫ్స్ అన్ని చెక్ చేసి మనకు దాని మీద సైన్ పెట్టి స్టాంప్ వేసి మన సిగ్నేచర్ తీసుకొని అక్కడ ఎంఆర్ఓ విఆర్ఓ సిగ్నేచర్స్ కూడా గెజిటెడ్ ఆఫీసర్స్గా గ్రీనింగ్తో పెట్టి దాని తర్వాత ఆ సర్టిఫికేట్ అనేది మనకి ఇస్తారు. సేమ్ ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళలాగానే ఫార్మేట్ ఉంటుంది. అంటే ఏ కాన్స్టిట్యూషన్ని బట్టి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ షెడ్యూల్ని బట్టి వీళ్ళు ఓబీసీ కేటగిరీ కిందకు వస్తారు అని అయితే వాళ్ళనే టిక్ చేసి అండర్లైన్ చేసి మనకి ఆఫీస్ స్టాంప్తో ఆ టైము డేటు అవన్నీ రాసి సైన్ పెడతారు. నెక్స్ట్ అయితే ఈడబ్ల్యూఎస్ అనమాట. మనకి ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ వాళ్ళతో పోల్చుకుంటే ఈడబ్ల్యూఎస్కి కొంచెం చేంజ్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి జస్ట్ మనం ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని అయితే మనం ఎంఆర్ఓ కన్ఫర్మ్ చేసి మనకు ఆ డాక్యుమెంట్స్ అనేవి మన చేతికి ఇస్తారు. కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అలా కాదు. అంటే ఫార్మాట్ సేమే ఉంటుంది. అంటే వీళ్ళైతే ఎకనామికల్లీ వీకెండ్ సెక్షన్స్ అని అయితే వాళ్ళు ఫార్మాట్లో ఉంటుంది. మన నేము, మన పేరెంట్ నేము, దాంతో పాటుగా మన అడ్రస్ ప్రూఫ్ అవన్నీ అందులో రాసి వీళ్ళైతే ఎకనామికల్లీ వీక్ సెక్షన్ అని అయితే అందులో ఉంటుంది. కానీ అందులో మనకైతే కొన్ని లిమిటేషన్స్ అలాగే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే మనకైతే 5 ఎకరాలు లేదంటే 5 ఎకరాల కంటే ఎక్కువ పొలాలు కూడా ఉండకూడదు. దాంతో పాటుగా 1000 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ కూడా మనకు ఉండకూడదు. అలాగే 100 to 200 స్క్వేర్ ఫీట్స్ మనకి ఫ్లాట్స్ కూడా ఉండకూడదు. అంటే ఫ్లాట్స్ ఇన్ ద సెన్స్ మనకి పెద్ద పెద్ద టౌన్స్లో అలాంటి ఫ్లాట్స్ అనేవి ఉండకూడదు. సో ఇవి కనుక మనకు ఉన్నట్లయితే మనం ఈడబ్ల్యూఎస్ కిందకి రాము. అసలు ఇవన్నీ ఉన్నట్లయితే అసలు ఈ జీడీఎస్ జాబ్కి అప్లై చేయరు. అంటే నా ఒపీనియన్. మీకు 5 ఎకరాలు పొలం ఉండి అలాగే 1000 స్క్వేర్ ఫీట్స్ పెద్ద పెద్ద టౌన్స్లో ఉన్నట్లయితే అసలు ఈ జీడీఎస్ జాబే చేయము మనము. అఫ్ కోర్స్ ఉన్నవాళ్ళు చేయొచ్చు, వాళ్ళు చేయకూడదు అని నా ఉద్దేశం కాదు. కానీ నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే 100%లో 80% కొంచెం ఫినాన్షియల్ సపోర్ట్ కోసం, దాంతో పాటుగా కెరీర్ గ్రోత్ కోసమే ఇందులోకి వస్తారు. సో ఈ ఫార్మెట్లో అయితే మనకి ఇలా ఉంటుంది. అంటే వీళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వాళ్ళు. వీళ్ళకు 5 ఎకరాలు పొలం లేదు, అలాగే పెద్ద పెద్ద ఇళ్ళు స్థలాలు ఇవి కూడా ఎక్కువగా లేవు. నెక్స్ట్ మనకైతే వీళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎవరు అని అయితే మనం కన్సిడర్ చేస్తామో ఆ రిలేటెడ్ కొంతవరకే వీళ్ళకి ఆస్తి ఉంది అని అయితే మనకు ఎంఆర్ఓ డిక్లేర్ చేసి మనకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ సెంట్రల్ ఫార్మాట్లో ఇస్తారు. సో ఇదన్నమాట మనకి ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ దాంతో పాటుగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి సెంట్రల్ క్యాస్ట్ ఫార్మాట్ అనమాట. అలాగే ఓసీ వాళ్ళకి మనకైతే అసలు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. దాంతో పాటుగా మనకి సెంట్రల్ కేటగిరీ సర్టిఫికేట్ వాళ్ళకు ఉండదు. బికాజ్ వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీ కాబట్టి వాళ్ళకైతే ఈ తలకాయ నొప్పి ఉండదు. బికాజ్ దీని తలకాయ నొప్పి అని ఎందుకు అంటున్నానంటే మన మండల్లో ఉన్నటువంటి ఆ ఎంఆర్ఓ విఆర్ఓని బట్టే ఈ సర్టిఫికేట్స్ మనం రావడం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇది చాలా తలనొప్పి ప్రాసెస్. బికాజ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనీ తీసుకుంటారా లేదా అనేది మనకు తెలియదు. ఇదే నేను చెప్పింది. అంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా డీల్ చేయాలి, ఎలా తీసుకోవాలి అని నెక్స్ట్ వీడియోలో చెప్తా అనేది. ఇది వాళ్ళు ఖచ్చితంగా మీకు కావాల్సింది ప్రాపర్ వేలో జెన్యున్ వేలోనే ఇస్తారు. బికాజ్ నేనే ఎగ్జాంపుల్. నాకైతే చాలా మంది భయపెట్టేవాళ్ళు. అంటే నాకంటే సీనియర్స్, నాకంటే ముందుగా జీడీఎస్ జాబ్లో వర్క్ చేస్తున్న వాళ్ళు నేను కనుక్కున్నప్పుడు నువ్వు క్యారెక్టర్ సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు నీకు స్కూల్ హెచ్ఎం కానీ ప్రిన్సిపల్ కానీ మనీ అనేది డిమాండ్ చేస్తారు. అలాగే నువ్వు మెడికల్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు డాక్టర్ డిమాండ్ చేస్తారు. దాంతోపాటుగా ఎంఆర్ఓ విఆర్ఓలు నువ్వు ఊహించినంతగా డిమాండ్ చేస్తారు, మేము ఇచ్చాము అని చెప్పారు. బట్ నేనైతే ఒకటే డిసైడ్ అయ్యాను. అవసరాన్ని బట్టి నా బిహేవియరు, అవసరాన్ని బట్టి నా యాంగరు, అవసరాన్ని బట్టి నేను యూజ్ చేసేటువంటి ఆ రూల్స్, లాస్, పర్సనల్ రూల్స్ అవన్నీ ఉంటాయి. నేనైతే నా మెడికల్ సర్టిఫికేట్కి, నా క్యారెక్టర్ సర్టిఫికేట్స్కి, అలాగే నా సెంట్రల్ కేటగిరీ సర్టిఫికేట్స్కి 1 రూపీ కూడా ఖర్చు చేయకుండా ప్రతిదీ జెన్యున్ వేలో గెజిటెడ్ ఆఫీసర్స్తో నేనైతే సిగ్నేచర్స్ పెట్టించుకున్నాను. అయితే ఆ ట్రిక్స్, ఆ మెథడ్స్ నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియోలో అయితే మీకు మెడికల్ సర్టిఫికేటు, దాంతోపాటుగా కంప్యూటర్ సర్టిఫికేటు, అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ సెంట్రల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎలా తీసుకోవాలి, ఫార్మాట్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఆ ఫార్మ్స్ మనకి ఎక్కడి నుంచి వస్తాయి, ముందే తీసుకోవాలా వద్దా అని అయితే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ముందే తీసుకొని యూస్లెస్. మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యాక తీసుకోండి. లేదు మాకు వేరే పర్పస్ కోసం కావాలి అనుకున్నట్లయితే మీరు తీసుకోవచ్చు. స్టిల్ మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్స్కి నేనైతే రిప్లై ఇచ్చి మీ డౌట్స్ అన్నిటిని
క్లారిటీ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీరు ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. మన సర్టిఫికేట్స్, మన ఎడ్యుకేషను, దాంతోపాటుగా మన క్యారెక్టర్ మంచిది అయి ఉన్నప్పుడు మనం ఏ విషయానికి కూడా, ఎంత పెద్ద ఆఫీసర్ దగ్గర కూడా దేనికి కూడా భయపడాల్సిన పని అస్సలు లేదు. ప్రతిదీ ప్రాపర్ వేగా, జెన్యున్ వేగా 1 by 1 మీరైతే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ అటెస్టేషన్ ఫామ్స్ ఎలా ఫిల్అప్ చేయాలి, 1 by 1 ఏవి చేయాలి అని అయితే చెప్తాను. ఈ వీడియోలో ఒకటి చెప్తాను. అంటే ఫస్ట్ మీరైతే మీ సెల్ఫ్గా చేసుకోవాల్సిన ఫార్మాట్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేసేయండి. లైక్ మీకైతే ఆ కంప్యూటర్ సర్టిఫికేట్స్, అలాగే రిమైనింగ్ అడ్రస్ ప్రూఫ్స్, మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అవైతే మీరు సెల్ఫ్గా ఫస్ట్ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక, దాని తర్వాత ఈ మెడికల్ ఆఫీసర్ సర్టిఫికేట్, అలాగే గెజిటెడ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఫర్ క్యారెక్టర్ సర్టిఫికేట్, అదేవిధంగా ఈ సెంట్రల్ క్యాస్ట్ సర్టిఫికేట్ మనకు డిస్టిక్లో ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి తీసుకోండి. ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లారిటీ అయ్యాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఎప్పుడు ఫాలో అవుతుండండి. నేనైతే ఏది కూడా ముందే చెప్పను, అలాగే లేట్గా చెప్పను. ఏదైతే టైం బేస్ ఉంటుందో ఆ టైంకే నేనైతే చెప్పడం జరుగుతుంది. సో మీరైతే ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.